సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా, యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. సమస్య పరిష్కారం కోసం తిరగని చోటంటూ ఉండదు. ఇక మీకు ఆ దిగులు అక్కర్లేదు. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం బాబాగారి ఆశీర్వాదంతో గురువుగారు మీకు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు. కేరళ తాంత్రిక్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే, ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ప్రేమ, వివాహం, అత్తాకోడళ్ళ సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య, స్త్రీ వశీకరణం, అలాగే పురుష వశీకరణం, శత్రు వశీకరణ, లక్ష్మీ వశీకరణ, ఎటువంటి సమస్యలకైనా గురువుగారు తంత్రం వేసి వెంటనే మీ సమస్యని పరిష్కారం చేయగలుగుతారు. 24 గంటల్లోనే ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం గురువుగారు తప్పకుండా చెప్తారు. గురువుగారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, రేపు నీకోసం వచ్చిన అద్భుతమైన రోజు. నీ కావలసిన డబ్బు రాబోతుంది. ఇప్పుడే వినమ్మా, జాగ్రత్తగా విను, ఒంటరిగా వినమని బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు పంపించిన సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే, తల్లి, నీ కోసం కోట్ల రూపాయలు అందించబోతున్నాను. నిన్ను లక్షాధికారినే కాదు, కోటీశ్వరరాల్ని చేయబోతున్నాను. మనసు పెట్టి ఈ సాయి మాట ఒక్కసారి విను. ఖచ్చితంగా నువ్వు ధనవంతురాలివి అవుతావు. ఇన్ని రోజులు ఆర్థిక ఇబ్బందులతో ఎంతో కష్టపడి సంపాదించింది నిలవక బాధపడుతూ ఉన్నావు కదా. అయితే ఇది నీకు అద్భుత అవకాశం. రేపటి రోజున ఒక అద్భుత అవకాశం ఉంది తల్లి. ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. నీకు కావలసిన ధనం అనేది విపరీతంగా వచ్చి నీ చేతిలో పడుతుంది. నీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. ఆ యొక్క వరం నీవు కావాలనే కదా కోరుకుంటున్నావు. నీ అప్పులు తీరాలి అని, సంతోషంగా ఉండాలనే కదా అనుకుంటున్నావు. అలాంటి రోజు రేపు ఉంది తల్లి. రేపటి రోజున నువ్వు 11 గంటల 11 నిమిషాలకు, ఖచ్చితంగా 11 గంటల 11 నిమిషాలకు నేను చెప్పబోయే విధంగా ఎవరైతే చేస్తారో వారికి అద్భుతమైన ధనయోగం అనేది ఉంటుంది. ఆ ధనం అనేది విపరీతంగా వచ్చి నీ చేతిలో పడుతుంది. నీ కోరిక తీరుతుంది. ఏదైతే నువ్వు తలచుకున్నావో, ఏదైతే నువ్వు కోరుకున్నావో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కూడా కష్టపడాలి అని నిర్ణయించుకున్న నీకు ఒక సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని రేపటి రోజున అంటే 11 గంటల 11 నిమిషాలకు నీవు ఇప్పుడు చెప్పే విధంగా చేయాలి అని బాబాగారు అంటున్నారు. రేపటి రోజున 11 గంటల 11 నిమిషాలకు ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాట అనేది నువ్వు 11 సార్లు రాసినప్పుడు ఎవరైతే ఇలా చేస్తారో వారికి ధనం అనేది విపరీతంగా చేరుతుంది. రేపటి రోజున అంటే 11 గంటల 11 నిమిషాలకి ఈ విశ్వం నీకు గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండే ఒక రోజు అని చెప్పబోతున్నాను. అంటే మీకు ప్రతి నెల కూడా ఏదో ఒక రోజు, ఏదో ఒక గ్రహం మీకు అనుకూలంగా ఉండి మీరు కావలసినవన్నీ కూడా మీకు దక్కి తీరుతాయి. అలాంటి రోజే. కాబట్టి ఈ విశ్వం నీకు, ఈ ప్రకృతి, పంచభూతాలు ఏవైతే అనుకూలిస్తూ ఉన్నాయో అలాంటి రోజున నువ్వు ఏదైతే కోరుతావో అది ఖచ్చితంగా నెరవేరే తీరుతుంది. అలాంటి అద్భుతమైన రోజు రేపు నీకు ఉంది. కాబట్టి నువ్వు ఈ వీడియోని ఎప్పుడైతే చూసావో ఆ మరుసటి రోజే 11 గంటల 11 నిమిషాలకి, అంతకు మించిన సమయం అంటూ ఏదీ ఉండదు. రేపు నీకు 11 గంటల 11 నిమిషాలకి ఒక్కరోజే కదా, ఏ రోజైతే నువ్వు చూస్తావో ఆ తర్వాత రోజు ఖచ్చితంగా నువ్వు 4వ అంటే ఎలాగైనా చెప్పుకున్నా ఇది నెంబర్ 1 మనల్ని నిలబెడుతుంది. ఇలాంటి రోజుల్లో మనం ఏదైతే ప్రార్థించినా, ఏదైతే కోరుకున్నా వాటికి రెట్టింపు ఫలితం అనేది ఖచ్చితంగా వచ్చే తీరుతుందన్నమాట. అలాంటి అద్భుతమైన రోజు రేపు 11 గంటల 11 నిమిషాలకు అంటే
నీకు ఉదయం పూట 11 గంటల 11 నిమిషాలకు నువ్వు ఏం చేయాలి అంటే ఒక పేపర్ అనేది తీసుకో, వైట్ కలర్ పేపర్ అనేది తీసుకొని దాంట్లో 11 గంటల 11 అంటే 11 అని ఓం సాయిరాం అని రాసి 3 సార్లు 1ని వెయ్యి, ఆ తర్వాత 2 సార్లు 1ని వెయ్యి. ధనం ప్రాప్తిరస్తు, ధనం ప్రాప్తిరస్తు, ధనం ప్రాప్తిరస్తు, ధనం ప్రాప్తిరస్తు అని 11 సార్లు రాయండి. ఇలా ఏం లేదండి, ఒక తెల్లని కాగితం తీసుకుని దాని మీద 4 సార్లు 1ని రాయండి. పక్కనే ఓం సాయిరామ్ అని రాయండి. తర్వాత 3 సార్లు 1ని వేయండి. ఇష్టదైవాన్ని మళ్ళీ రాసుకోండి. తర్వాత 2 సార్లు 11ని రాయండి. అంటే 1 1 అని రాసి 11 సార్లు ధనం ప్రాప్తిరస్సు, 11 సార్లు ధనం ప్రాప్తిరస్సు అంటే 11 అని రాసి 1 1 అని రాసి దాని పక్కన ధనం ప్రాప్తిరస్తు అని చెప్పి రాసి దాన్ని మనసులో అనుకొని అంటూ ఉంటే మీకు ఖచ్చితంగా మీరు కోరుకున్న ధనం అనేది మీ దగ్గర చేరుతుంది. ఈ విశ్వం మీకు పంచభూతాల దగ్గర నుండి, ప్రకృతి దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలంగా మారి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ధనం తదాస్తు అంటే మనం ఎంతైతే ధనం కోరుకుంటామో అది తప్పకుండా మనకి వచ్చి చేరుతుంది. కాబట్టి కష్టార్జితానికి కావండి, లేదా ఆరోగ్యానికి, లేదా ఆర్థికంగా బలపడడానికి, లేదా ఏదైనా సరే మీరు న్యాయంగా కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అలా కాకుండా రేపటిలోగా నాకు 10 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలి అని అన్యాయంగా కోరుకుంటే ఏది కూడా జరగదు. మీరు న్యాయంగా ఎంతైతే మీకు రావాల్సి ఉందో, ఏదైతే మీరు డబ్బు ఇరుక్కుపోయి ఇబ్బందులు పడుతున్నారో, లేదా మీ కష్టానికి తగిన ఫలితం ఏదైతే రాలేదో అది రావాలని కోరుకుంటే తప్పకుండా మీకు ఒక్క రోజులోనే అది సాధ్యమవుతుంది. అది ఖచ్చితంగా మీకు జరిగే తీరుతుంది. ఈ బాబా ఆశీర్వాదం కూడా మీతో పాటే ఉంది కదా, ఇక దీని గురించి ఆలోచిస్తున్నారు. ఈ పంచభూతాలు, ఈ ప్రపంచం, ఈ సమస్త లోకం కూడా నీకు సహకరించి ఈ విషయాన్ని అయితే మీకు తెలియజేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ ప్రపంచం, పంచభూతాలు, అలాగే మన బాబా గారు మీకున్నటువంటి గ్రహస్థితులు అన్నీ కూడా అనుకూలించి మీరు కోరుకున్నటువంటిది తప్పకుండా మీకు జరిగి తీరుతుంది. మీరు రావాలనుకున్న డబ్బు మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, లేదా మీ కష్టాలు తీరిపోవడానికి మీకు ఎంతైతే ధనం కావాలో అంత ధనం మీకు ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. కాబట్టి ఆలోచించకుండా ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి. తర్వాత మీరే రిజల్ట్స్ చూసి ఆశ్చర్యపోతారు. నిజంగా ఇది జరిగిందా, ఇది నిజంగా నాకే జరిగిందా అని చెప్పి ఆశ్చర్యపోవడంలో అస్సలు కొంచెం కూడా సందేహం అవసరం లేదు. కాబట్టి తప్పకుండా ఈ వీడియో చూసిన మరుసటి రోజు మీరు ఖచ్చితంగా కొంచెం సమయం తీసుకొని 11 గంటల 11 నిమిషాలకి ఇది చేసి చూడండి. మీరే అద్భుతాన్ని చూస్తారు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.